మహిళలకు గ్యాస్ 500కే కేటాయిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ దాన్ని ఇంకా పెంచి 50 రూపాయలు పెంచి ఇంకా ఎక్కువ ధరలు చేస్తుంది. అట్లా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచడము అమానుషం. ఇంతకు ముందు సన్న బియ్యం కేటాయిస్తే మేమేస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ బాధ్యతే ఉంటది కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం ఇవ్వచ్చు కదా. వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో మోడీ గవర్నమెంట్ మహిళలతోన చాలా విపరీతమైన ఇచ్చేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిలిండర్ పైన 50 రూపాయలు, పెట్రోల్ పైన 2 రూపాయలు పెంచి ప్రజానికం పైన భారం మోపినటువంటి ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నది. మొత్తంగా బీజేపీ పేదల పార్టీ, పేదల హిందూ తత్వంతో పేరుతో హిందువులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు పెంచినటువంటి 32,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడ్డది. చమురు సంస్థలకు, పౌరజాతి సంస్థలకు మేలు చేసే పద్ధతిలో గ్యాస్ సిలిండర్ రేటు, పెట్రోల్ రేటు పెంచడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి షాద్నగర్ పట్టణంలో శంకరన్న నాయకత్వంలో ఈరోజు ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా బీజేపీ ఈరోజు పెంచినటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు తీవ్రతమవుతాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వెంటనే ఈ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.